వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. కల్కి 2898 AD ఈ సినిమా ఎస్టర్డే జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఈ సినిమా విపరీతమైన ఫాస్టాగ్తో సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకోబోతుంది. ఈరోజు జూన్ 28న ఈవినింగ్ టైం నా సెకండ్ ఛానల్ తెలుగు మూవీ లవర్స్ ఛానల్లో ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది, బ్రేకింగ్ టార్గెట్ అంతా ఒక పర్ఫెక్ట్ కలెక్షన్ రిపోర్ట్స్ వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే ఈ సినిమా గురించి కలెక్షన్ రిపోర్ట్స్ ఉంటాయి నా సెకండ్ ఛానల్ తెలుగు మూవీ లవర్స్. ఓకే, ఇక మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్ తీసుకుంది అమెజాన్ ప్రైమ్. మన సౌత్ లాంగ్వేజ్ అయిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ కలిపి మనకు అమెజాన్ ప్రైమ్లో 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామ. అది మొత్తానికి ఆల్రెడీ డీల్ సైన్ అయిపోయింది. కాబట్టి ఈ సినిమా మీరు ఓటీటీలో చూడాలనుకుంటే ఆగస్టు మంత్లో చూడాలి. సో ఆగస్టు మంత్ అంటే ఆగస్టు ఎండింగ్లో, దాంతో మనకు 8 వారాలు కంప్లీట్ అవుతుంది, అది మ్యాటర్. సో ఆగస్టు మంత్ ఎండింగ్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ కల్కి 2898 AD మూవీ అమెజాన్ ప్రైమ్లో మన సౌత్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ ఎవరు తీసుకున్నది ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తీసుకుంది మామ. దాదాపు 175 కోట్లు డీల్ కుదుర్చుకుంది ఈ సినిమా, నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్ మన సౌత్ లాంగ్వేజ్ 200 కోట్లు పెట్టి డీల్ కుదుర్చుకుంది. సో ఇక్కడే ఓటీటీ రైట్స్ వచ్చి 350 కోట్లు బిజినెస్ పలికింది. ఆల్రెడీ థియేటర్కల్ బిజినెస్ 375 కోట్లు, ఓటీటీ రైట్స్ 375 కోట్లు. సో మొత్తానికి 750 కోట్లు. కానీ సినిమా బడ్జెట్ ఎంత తెలుసా, 600 కోట్లు. అంటే ఇక్కడ సినిమా ఆల్రెడీ 150 కోట్లతో ప్రాఫిట్ జోన్ ఉంది. ఇంకొక 5 డేస్లో ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ కొట్టేస్తుంది ఈజీగా, దాంట్లో డౌటే లేదు. అది ప్రాఫిట్ జోన్లో గెయిన్ అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఓటీటీ రైట్స్ 350 కోట్ల బిజినెస్ అయిపోయింది. ఇక ఆడియో రైట్స్ పార్ట్నర్, తర్వాత శాటిలైట్స్ పార్ట్నర్ అంటే టీవీ హక్కులు, అది ఒక పక్క. సో మొత్తానికి హ్యూజ్ ప్రాఫిట్స్లో రాబోతుంది ఈ కల్కి 2898 AD మూవీ. అండ్ ప్రమోషన్ చేయలేదు, జస్ట్ హిందీలో మాత్రమే జస్ట్ ఒక ఈవెంట్ అయితే జరిపారన్నమాట. ఆ ఈవెంట్లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ గారు వీళ్ళు వచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ జరపలేదు, ప్రమోషన్ చేయలేదు. కానీ ఇంత హ్యూజ్ ప్రాఫిట్ ఈ సినిమాకి రాబోతుంది, అది మ్యాటర్. మొత్తానికి ఈ సినిమా వెయిట్ చేయాలంటే మీరు ఓటీటీలో ఆగస్టు మంత్ ఎండింగ్లో లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తుంది మామ, అది మ్యాటర్. ఇక మనం చెప్పారంటే దానికి డౌట్ తిరిగే ఉండదు, అది మ్యాటర్. సో వెయిట్ చేద్దాం. ఓకే, నేను చెప్పేది మీకు ఒకటే, ఈ సినిమాని థియేటర్లో చూడండి, బెస్ట్ థియేటర్లో వాచ్ మూవీ. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో ఉంది. పైగా ఈ సినిమా మహాభారతం లింకప్ చేసి ప్రజెంట్ చేసిన విధానం డైరెక్టర్ నాగాశ్విన్ని మెచ్చుకోవాలి మామ. మొత్తానికి మీకైతే రికమెండ్ చేసిన థియేటర్లో మాత్రమే చూడండి, ఓటీటీలో ఈ సినిమా స్కిప్ చేసేయండి. ఓకే, క్లియర్. సో ఈ ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.